నందిని, నందు, కాఫీ అక్కడ పెట్టేసాడు. ఇప్పటికే చాలా లేట్ అయింది. అక్కడ పెట్టేసాడు మన్నాను. లక్ష్మి, అమ్మ శుద్ధమ్మకి ఎక్కడ పెట్టింది? ఇంత వయసు వచ్చినా శుద్ధ తింటావు, సిగ్గులేదు? శుద్ధమ్మకి ఎక్కడ పెట్టుంటారు? రాజు, ఏంటి ఇలారా. ఏంటి నందిని? రాజు, నువ్వు కాదన్నంటే నిన్నొకటి అడుగుతాను. త్వరగా చెప్పు నందిని, బయట నాకు చాలా పనులున్నాయి. ఒట్టు. సరే, ఏంటో చెప్పు. నాకు సొత్తు కావాలి రాజు. శుద్ధ దేనికి? ఖాళీగా ఉన్నాను కదా, ఆకాశంలో చుక్కలు పెడదామని. రాజు, ఒట్టేసావు, ప్లీజ్ తేవా. అది అలా అడుగు, తెస్తాను. రాజు, ఎవరికి తెలియకుండా, అర్థమైందా? సరే. అరే, వెళ్ళు వెళ్ళు. రండి, చూడండి. అమ్మాయి గారు చూద్దాని వస్తున్నారండి. ఒరే రాజు, నందిని చేతిలో ఈ రోజు నీ పని అయిపోయిందిరా. నందిని, నందిని ఆగవే, ఆగు, ఆగు. నిన్ను నందిని ఆగు, చెప్తే వినిపించుకోవేమే, వాడిని చేయొద్దు. నందిని, నందిని, నందిని వద్దు. ఆగవే, పడిపోతారు. నీకే చెప్పేది నందిని, నా మాట వినమ్మా. ఆగవే, నా మాట విను. నందిని, నీకే చెప్పేది నందిని. నందిని, అయ్యో బాబు, వాడిని చేయొద్దు. నందిని, అమ్మ నందిని, ఏంటమ్మా నీ అల్లరి? చూడండి నాన్న, వీడెలా ఏడిపిస్తున్నారు. ఎవరు నేర్పిస్తున్నారో మీ నాన్నగారికి బాగా తెలుసులే. అమ్మా, రారా రాజు, పక్కూరు పంచాయతీ వెళ్దాం. ఈ రోజు శుక్రవారం, తొందరగా తయారవ్వు. అందరం కలిసి గుడికి వెళ్ళొద్దాం. స్నానం చేసి త్వరగా రెడీ అవ్వు. సరే పదండి.